హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య విష్ణు. ఎలా ఉన్నారు? ఏం లేదండి, జస్ట్ అలాగే ఆన్ చేస్తా అండి ఆఫీస్లో. ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ అయింది. ఇంట్లో టిఫిన్ చేద్దాం అనుకుంటే టైం ఉండలేదు. సో బాస్కి ఎత్తుకొని వచ్చి ఆఫీస్లో తింటాను. అలాగే వీడియో చేసి పెడదాము, ఎలా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ సిచ్యుయేషన్ అని చెప్పేసి జస్ట్ వీడియో కోసం పెట్టాను. నేనైతే ఈరోజు ఒగ్గానే చేసుకొచ్చాను. మార్నింగ్ టైం అయిపోయిందని చెప్పాను కదా, ఏమో టిఫిన్ చేయాలి కదా అని చేసేసాను. వీడియో తీస్తున్నాం కదా, అక్కడ ఏం లేదు, చూస్తాను తింటా అంటే అలాగే వీడియో చేస్తా అంటే అందరూ ఇలాగే చూస్తున్నారు. జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను, ఎవరైనా చూస్తున్నారా ఏంటి అని. లేకపోతే నెక్స్ట్ ఆఫీస్లో పోయినాక వాళ్ళు చెప్పి మనతో ర్యాగింగ్ చేస్తారనమాట. ఇక్కడ కూడా వచ్చి వీడియో చేస్తుంది యూట్యూబ్ కోసం, ఎక్కడ పోయినా వీడియోస్ అని చెప్తా అంటారు. సో నేను అక్కడ ఇక్కడ చూస్తున్నాను. అంతే అండి, అయిపోయింది నా తినేసేది. ఇప్పుడు నేను జస్ట్ లేట్ అయిందని చెప్పాను కదా, జస్ట్ నేను అలాగే స్నానం చేసుకొని డ్రెస్ చేసుకొని వచ్చేసాను. కానీ లిప్స్టిక్ అయితే అప్లై చేశాను. కాకపోతే ఫేస్ పొనుకొని లేసినట్లు ఉంటుంది కదా, అందుకే. ఇప్పుడు పోదాము రెడీ అయ్యేకి. లెట్స్ గో టు వాష్రూమ్ టు గెట్ రెడీ. వాష్రూమ్ పోదామని వస్తే ఇక్కడ నో ఎంట్రీ అని వేశారు. ఎందుకంటే ఇంకా క్లీన్ చేస్తా అన్నారు లోగో, అందుకే. చూడండి మా వాష్రూమ్ ఎలా ఉంటుంది. మిర్రరు నేనే కాదు, ఇంకొంచెంసేపు పోతే అందరూ వచ్చేసి ఇలాగే రెడీ అవుతూ ఉంటారు. నేనైతే జస్ట్ లైట్ మేకప్ వేస్తాను. నేను జస్ట్ ఫేస్ వాష్ చేశాను. ఫేస్ వాష్ చేశాక నేను చాలా మేకప్ అయితే ఏమి వేయను, జస్ట్ బేసిక్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. చేసేసి క్లీన్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను బ్లెండర్ అయితే తేలేదు, అందుకే హ్యాండ్స్తో బ్లెండ్ చేసుకునేసాను. ఇప్పుడు బేసిక్ ఫౌండేషన్ పౌడర్ లైక్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేసి దాన్ని కూడా క్లీన్గా బ్లెండ్ చేసుకునేసి బ్లెండ్ చేసుకొనేసాను. బేసిక్ బ్లెండ్ చేసేసి అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడతాను. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆఫీస్కి. సో వాళ్ళకి జస్ట్ చెప్తాను ఇప్పుడు డయాట్ చేయాలి అలా ఇలా అని. అలాగే ఆఫ్టర్ కాంపాక్ట్ ఐలైనర్ ఐస్కి అప్పర్ సైడ్ మాత్రమే అప్లై చేస్తాను. అయితే నాకు కొంచెం దప్పంగా పొడవుగా ఉండాలి, అలాగే క్లీన్గా అప్లై చేయాలి. చూడండి ఇలా క్లీన్గా. అలాగే మస్కారా బదులు ఐలైనర్లోనే మీరు కావాల్సిన ఐలాషెస్ని బ్రైట్ చేసుకోవచ్చు, కానీ నేను చేసుకోవట్లేదు. అండ్ ఆఫీస్ కదా, జస్ట్ లైట్గా అంతే. ఐలైనర్ తర్వాత క్లీన్గా రాలేదని చెప్పేసి ఈ సైడ్ కూడా ఏంటోనండి, రైట్ అయితే బాగా వస్తుంది, లెఫ్ట్ సైడ్ పెట్టుకునేవాటికి అది డిఫరెంట్ అయిపోతుంది. ఆ సైడ్ ఈ సైడే పెట్టుకొని కొంచెం లావుగానే అయిపోతుంది. ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ లుకింగ్ గుడ్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గానే. ఆఫ్టర్ ఐలైనర్ నేను లిప్స్టిక్ అప్లై చేస్తాను. అది కూడా ఒక మెరూన్ కలర్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి రెగ్యులర్గా అయితే మెరూనే యూజ్ చేస్తాను. ఎక్కడైనా ఫంక్షన్స్ పోతే మ్యాచింగ్ లిప్స్టిక్ అయితే వేసుకుంటాను.
అప్లై చేసుకుంటాను. లైట్‌గానే, డార్క్ అయితే కాదు. అప్లై చేసేసాను. లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక్కటే మిగిలింది, స్టిక్కర్. యాక్చువల్‌గా నేను నార్మల్‌గా అయితే స్టిక్కర్ పెట్టుకోను. కానీ ఈరోజు చూడీదార్ వేసాను కాబట్టి ఒక సింపుల్ చిన్నగైనా ఒక స్టిక్కర్ పెట్టుకుంటున్నా. ఓకే, పెట్టుకొనేసాను. ఇప్పుడు ఉన్నది ఒకటి బ్యాలెన్స్ ఏంటంటే కోంబింగ్ ద హెయిర్. తలకాయ అయితే దువ్వుకోవాలి. అది తలకాయ కూడా అంతే, జస్ట్ సింపుల్గా ఉంది అని చెప్పేసి జస్ట్ క్లిప్ వేసుకుంటాను అని అనుకుంటున్నా. చూద్దాం క్లియర్ అంతా అయ్యే వరకు ఎలా వేసుకోవాలో చూద్దాం. అలాగే ఉన్న వాళ్ళతో చెప్తాను 5:30కి లేస్తాను, అయినా కూడా టిఫిన్ తినే కూడా టైం ఉండదు అని చెప్తున్నాను వాళ్ళకి. అలాగే దిప్పుకుంటానే ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నా. ఎస్ అండి, డిసైడ్ చేసేసాను. జస్ట్ అలా తూపుకొనేసి ఒక క్లిప్ వేసేద్దామని వేసుకొనేస్తున్నాను. అంతేనండి, ఫైనల్ లుక్ వచ్చేసింది, అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు దుప్పటా వేసుకొనేసి ఇన్సైడ్ వెళ్ళిపోయి లాగిన్ చేసేయాలి. ఇలా అండి, నేను నార్మల్గా ఇంతేనండి ఆఫీస్కి రెడీ అయ్యేది. ఓకే అండి, బాయ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి.